వెల్కమ్ టు త్రిపుర క్రియేషన్స్. ఈరోజు మనము మెయిన్ పార్ట్ని లైనింగ్ తోటి ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. లైనింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది ముందు వీడియోలో చూస్తున్నాం కదా. తర్వాత ఇప్పుడు అదే లైనింగ్ ఉపయోగించి మెయిన్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేద్దాము. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్, శారీలో బ్లౌజ్ చూడండి. ఇలా అపోజిట్లో ఇట్లా మనకి ఇట్లా మడతలు అనేవి పెట్టేసుకొని దీని మీద మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆల్రెడీ ముందు వీడియోలో ఇది చూసినాం కదా. ఈ కట్ చేసుకున్నటువంటి పార్ట్స్ని మనము దీని మీద మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ప్యాచ్ పడుతుంది కానీ అవసరం ఉండదండి, క్లాత్ ఎక్కువగానే ఉంది కదా, సరిపోతుంది. దీని ప్రకారము మనం ఇది పెట్టేసుకొని కట్ చేసుకుంటూ వెళ్తాము. ఇది హ్యాండ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సిస్టర్స్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత బార్డర్ అనేది హ్యాండ్కి పెట్టేసుకుంటాము. తర్వాత మిగిలిన పార్టు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఈ పార్ట్ ఇది అనేది మనము ఈ వచ్చిన అంచులో మిగిలింది అనేది మనము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వాడము కాబట్టి దాన్ని స్కిప్ చేసుకొని మిగిలిన దగ్గర పెట్టేసుకోవటమే. ఇది బ్యాక్ పార్ట్ చూడండి, ఇట్లా పెట్టేసుకోవటము. ఇది కరెక్ట్గా ఇట్లా పెట్టుకుంటే మనకి హెచ్చు తగ్గులు లేకుండా సరిపోతుంది. నీట్గా ఇట్లా పెట్టేసుకొని కటింగ్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూడండి. ఈ రౌండ్ అనేది కట్ చేసుకోకండి. ఈ రౌండ్ అనేది ఇది నెక్ పార్ట్ అనేది కట్ చేసుకోకుండా దీని ప్రకారమే కట్ చేసుకోండి. మనకి నీట్గా వస్తుంది. కుట్టేటప్పుడు జాయింట్ పెట్టేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలవాటు ఉన్న వాళ్ళకి అసలు అవసరం లేదండి. వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఇదంతా తీసేసుకున్నా కూడా చేసుకోగలుగుతారు. కొత్తగా కుట్టుకునే వాళ్ళకి ఏమంటే ఇట్లా క్రాసులు పోకుండా మనకి క్లాత్ అనేది కరెక్ట్గా ఉండేలాగా ఉంటుంది అట్లా చేసుకోవటం వల్ల. క్రాస్ అనేది ఖచ్చితంగా ఒక కార్నర్కి పెట్టండి. కార్నర్కి పెడితేనే క్రాస్ వస్తుంది. ఎట్లా పడితే అట్లా పెట్టుకుంటే మాత్రము క్రాస్ కటింగ్లో లైన్స్ లాగా గీతలు వస్తాయండి. ఈ ఫ్రంట్ పార్ట్లో గీతలు ఉంటాయి కొందరికి. అట్లా లేకుండా ఉండాలంటే కరెక్ట్గా క్రాస్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోండి. క్రాస్ అనేది పెట్టేదాన్ని బట్టే బ్లౌజ్ అనేది నీట్గా కూర్చుంటుంది. దాని ప్రకారము కట్ చేసుకోండి. జస్ట్ ఇలా పెట్టేసుకొని కటింగ్ అంతా అయిపోయింది కదా. మనకి మెయిన్ క్లాత్ మీద ఊరికే పెట్టేసుకొని మనము కట్ చేసుకోవటమే. మీరు కూడా ట్రై చేయండి. వీడియోస్ చూసి బ్లౌజ్ సొంతంగా ఎలా కుట్టుకోవాలి అనేది నేర్చుకోండి సిస్టర్స్. చాలామందికి భయం అనేది ఆపేస్తూ ఉంది మిమ్మల్ని. భయపడొద్దు. పోతే ఒక బ్లౌజ్ ముక్క పోతుంది అంతే కదా అనే ధైర్యంతో మీరు కటింగ్ మొదలు పెట్టండి, వస్తుంది. ఎవరైనా నేర్చుకున్నా మేము కూడా ఫస్ట్లో ఏదో మిస్టేక్స్ చేస్తూ నేర్చుకున్న వాళ్ళమే ఉంటాం కదా. ఎవరు కూడా స్టార్టింగ్ నుంచి పర్ఫెక్ట్గా ఉండరండి. కొంచెం మీరు కూడా ధైర్యంగా కటింగ్ స్టార్ట్ చేయండి, స్టిచ్చింగ్ చేయండి. మీ ఓన్గా మీరు ఒక్కసారి కుట్టి చూడండి, ఆ ఫీలే వేరే వస్తుంది. మనది మనం కుట్టుకున్నాము అనే ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదొకసారి మీరు కూడా ఫీల్ అవ్వండి. ఇంకా ఈ మిగిలినవి మనము ఇంకా అవసరం పడవండి. ఇవి ఒక హుక్స్ పట్టీ, కాజా పట్టీలు ఉంటాయి కదా. హుక్స్ పట్టీకి అవసరం ఉండదు. కాజాలు వేసే పట్టీకి మాత్రమే, పట్టీకి మెయిన్ క్లాత్ వేస్తాం కాబట్టి ఇది ఒకటే అవసరం ఉంటుంది. ఇదిగోండి, ఇంకా మొత్తం పార్ట్స్ వచ్చేసినట్లే మనకి. చూడండి, ఇది బ్యాక్ పార్టు లైనింగ్తో కలిపి. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా. హ్యాండ్స్, క్రాస్ షేప్ పట్టీలు. ఇది అనేది
కాజా పట్టి, హుక్స్ పట్టి అనేది లైనింగ్ క్లాత్ తోటి పెట్టేస్తాం కాబట్టి అది సపరేట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి కూడా ఇలాగే ఎలా కట్ చేసుకోవాలనేది ఇంకో బ్లౌజ్ ఉంది కదా, అది కూడా చూపిస్తాను. 2 కట్ చేసినాం కదా, ఇది ఒకటి అయిపోయింది, ఇంకోటి చూపిస్తాను, చూసేద్దాం. చూడండి, ఇది నెక్స్ట్ బ్లౌజు. కానీ ఎంత క్రాస్ ఉంది చూడండి, అసలు క్రాస్ అనేది ఇంత క్రాస్ ఉంది. పట్టి ఏమో వెడల్పుగా ఉంది, క్లాత్ ఏమో ఒక క్రాస్గా ఉంది. ఇట్లాంటి వాటికి జాయింట్ పడుతుందండి. జాయింట్ పడినప్పుడు కూడా మనం జాయింట్ వేసేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ క్రాస్ అనేది మనం ఇప్పుడు ఇది ఉంది కదా క్రాస్, ఈ పట్టి అనేది వచ్చింది బార్డరు. పట్టిని మనం మెజర్ చేసుకోకూడదండి కటింగ్ చేసేటప్పుడు. ఈ క్లాత్ ఎంత ఉందో ఇది చూసుకోవాలి. ఇది ఇక్కడికి పెట్టేసుకొని, ఈ కలర్ కలిస్తే కూడా బాగుండదు. ఎట్లాగో జాయింట్ పెడుతున్నాం కాబట్టి ఇంతవరకే చూసుకోవాలండి. ఇది ఇంతవరకే వేసుకోవాలి. ఇది మెజర్ కాదు, ఇది మెజర్ చేసుకోవాలి మనము. ఇలా క్రాస్గా ఉన్న క్లాతులు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకొని మరీ వేసుకోవాలండి. గబగబా కట్ చేసుకుంటే మాత్రము బ్లౌజ్ డిస్టర్బ్ అయిపోతుంది. దీని తర్వాత మనం ఇట్లా పెట్టేసుకోవాలి. ఇంత దాకానే పెట్టుకోవాలి, ఇంతవరకు పెట్టుకోకూడదు. ఇక్కడ క్లాత్ ఉంది కానీ ఇక్కడ లేదు కదా, ఇక్కడ ఉన్నంత వరకే పెట్టుకోవాలి. దీని మీద హ్యాండ్స్ వేసేసుకుంటాము. మనం ఆల్రెడీ ఇది కటింగ్ వీడియోలో ఉంది కదా, కటింగ్ చేసుకున్నాము. ఇది కటింగ్ చేసుకున్నది ఇట్లా పెట్టేసుకొని, ఇక్కడ మనకి తక్కువ వచ్చింది కదా, తక్కువ వచ్చిన దాన్ని మళ్ళీ మనము జాయింట్ పెట్టుకుంటాము. చూడండి, చాలానే తక్కువ వచ్చింది. నేనైతే 2 సైడ్స్ పెడతానండి బ్లౌజ్కి. 1 సైడ్ పెడితే అది హ్యాండ్ సెంటర్లో వస్తుంది, ఒక సైడ్కి వస్తుంది, దానివల్ల లుక్ రాదు. లైనింగ్ తక్కువ వచ్చినప్పుడు అయితే మనం అలా చేసుకున్న లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. మెయిన్ క్లాత్ అనేది ఎక్కడో ఇక్కడ సెంటర్లో ఇక్కడ జాయింట్ పెడితే లుక్ అనేది పోతుంది కాబట్టి నేను 2 పార్ట్స్కి ఇట్లా మొత్తం వేసేస్తాను జాయింట్స్ అనేవి. దీనికి మనము ఈ తక్కువ వచ్చిన దానికి మళ్ళీ యాడ్ చేసుకుంటాము, అది తర్వాత చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు అనేది బ్యాక్ ఎట్లా కట్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఇదైతే క్లాత్ చాలా తక్కువ ఉందండి, దాని గురించి ఇట్లా నిలువు కాకుండా ఇట్లా వేసేసుకున్నాను. ఇట్లా వేసేసుకోవటం వల్ల కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. మనము కుట్టేటప్పుడు క్లాత్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా మనము మడత ఎట్లా వేసుకోవాలి అనేది ఒక్కసారి చెక్ చేసుకొని అప్పుడు మనము కటింగ్ అనేది వెళ్ళాలి. క్లాత్ ఉంది కదా అని ఏదో ఒక దగ్గర ఫోల్డ్ చేసి మనం కటింగ్ చేసుకున్నామంటే మాత్రము అది బ్లౌజ్ డిస్టర్బ్ అయిపోతుంది. మిగిలిన పార్ట్స్కి క్లాత్ అనేది సరిపోదు, మెయిన్ క్లాత్. అదొక్కటి ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతిదీ చిన్న చిన్న టిప్స్ తోటి మనం కటింగ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మనం సక్సెస్ అవుతాము. చూడండి, ఇక్కడ క్రాస్ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పెట్టేసుకున్న తర్వాత ఇది అనేది ఫ్రంట్ పార్ట్ అనేది సరే చూద్దాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్లుగా దీన్ని అనేది ఈ పార్ట్ కట్ చేసుకోకుండా ఇట్లాగే డైరెక్ట్ పెట్టేసుకోవటం వల్ల జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది. కొందరిది ఏమంటే మెయిన్ క్లాత్ ఒక సైడ్కి వెళ్తూ ఉంటుంది, లైనింగ్ ఒక సైడ్కి వెళ్తూ ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది మిగిలిన క్లాత్, దీని మీద మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా వేయండి. క్రాస్గా వేస్తేనే మనకి క్రాస్ సెట్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి సిస్టర్స్. పోతే ఒక లైనింగ్ క్లాత్ పోతే ఒక ఆర్డినరీ బ్లౌజ్ పీస్ పోతుంది. ఎట్లా మనకి పెట్టుబడులు పెట్టినవి బ్లౌజులు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి మీద ట్రై చేయండి. చాలామందికి ఇళ్ళల్లో మిషన్స్ ఉంటాయి కానీ వాటిని యూజ్ చేసుకోరు. జస్ట్ ఏదో పాత గుడ్డలు కుట్టుకోవడానికి, చినిగిపోయిన కుట్టుకోవడానికి ఉపయోగిస్తుంటారు కదా. ఇట్లా వీడియోస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పోతే ఒక బ్లౌజ్ పీస్ పోతుంది అంతే కదా అనే ధైర్యంతో మీరు ముందుకెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. తర్వాత ఎట్లా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని.